పరిశుద్ధాత్మ దేవుని వందనాలు. అదేవిధంగా పిల్లరే పరలోక దేవుని స్వరవించిన మీ అందరికి కూడా మా హృదయపూర్వక వందనాలు. ప్రతిరోజు ఈ పరలోక దేవుని స్వరం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ మనల్ని బలపరుస్తున్నాడు. కనుక మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ఈ పరలోక దేవుని స్వరం మీరు విని మీ బంధువులకి మీ స్నేహితులకి షేర్ చేయండి. పిల్లరే మీరు బలపడాలి. ఈ వాక్యం అనేక మంది అన్యులు రక్షించబడాలి, దేవుని నమ్ముకుని బిడ్డలు బలపడాలని ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. కనుక ఈ కార్యక్రమం ద్వారా మీరు కూడా ఇందులో అనేక మందికి షేర్ చేయడం ద్వారా ఈ సువార్తలు మీరు కూడా పాలుభాగస్తులై ఆ గొప్ప ఆశీర్వాదాలు పొందుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఓకే, ప్రార్థన చేసి దినాన వాక్యం ధ్యానం చేసుకోవచ్చు. దేవ ఉదయకాల సమయంలో తండ్రి ఈ పరలోక దేవుని స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు కనుక ఈ వాక్యం మీరు ధ్యానం చేసుకుండగా మమ్మల్ని మరుగుపరిచి మీరు మాట్లాడి వాక్యం ప్రతి బిడ్డలను కూడా మీరు దర్శించమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఓకే పిల్లరా, కీర్తన గ్రంథం 9వ కీర్తన 10వ వచనం మనం చూసినట్టయితే, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నువ్వు విడిచిపెట్టువాడు కాదు. కీర్తన గ్రంథం 9వ కీర్తన 10వ వచనం, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని విడిచిపెట్టువాడు కాదు. చూసారు పిల్లరా, దేవుణ్ణి కనుక మనం ఆశ్రయిస్తే దేవుడు ఎన్నడూ మనల్ని విడిచిపెట్టేవాడు కాదు పిల్లరా. వాక్యం చెప్తుంది, మనుషులు నమ్ముకోండి కంటే యెహోవాను నమ్ముకుంటే మేలు, రాజులు నమ్ముకోండి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అంటే. కనుక పిల్లలు మన జీవితాల్లో నీకున్న పరిస్థితుల్లో చాలాసార్లు సాధారణంగా మన పరిస్థితి ఏమైనా బాగోపోతే మనుషులను ఆశ్రయిస్తాం పిల్లరా. లేదంటే నాకు డబ్బు ఉంది కదా, ఆరోగ్యం ఉంది కదా, బంధుమిత్రులు ఉన్నారు కదా అని మనం వాటిని ఆశ్రయిస్తుంటాం. కానీ పిల్లరా, వారిని ఆశ్రయించడం వల్ల ఏమాత్రం కూడా ప్రయోజనం ఉండదు. కానీ పిల్లరా, ఎందుకంటే మన డబ్బు మన అవసరానికి ఉపయోగపడకపోవచ్చు, మనకున్న బంధుమిత్రులు కూడా అవసరానికి మనకు ఉపయోగపడకపోవచ్చు, లేదా మనకున్న ఆరోగ్యం కూడా మనకు అవసరానికి ఉపయోగపడకపోవచ్చు. కానీ పిల్లరా, మన శూన్యంలో సృష్టించేసిన సృష్టికర్త దేవుణ్ణి ఆశ్రయిస్తే పిల్లరా, ఆ దేవుడు అన్నుడా మనం విడిచిపెట్టే దేవుడు కాదు. ఒక్కొక్కసారి నాకు చాలా బంధువులు మిత్రులు ఉన్నారు కదా అని మనుషులను ఆశ్రయిస్తే నీ కష్టకాలంలో వాళ్ళని విడిచిపెట్టే వదిలివేసే ప్రమాదం ఉంది. నీకు డబ్బు ఉంది కదా అని డబ్బును ఆశ్రయిస్తే ఆ డబ్బు వలన ఉపయోగపడే పరిస్థితి నీకు చాలా ఉండొచ్చు. సామెతల గ్రంథం ఉంటది, ఉగ్రత దినమందు వారి ఆస్తి అక్కలకు రాదని. చూసారా, ఉగ్రత ముందు మనకు డబ్బు ఉన్నా సరే ఒక్కొక్కసారి ఆ డబ్బు మనం రక్షించలేదంటే పిల్లరా, చాలా సార్లు లేదా ఆరోగ్యం ఉందా కావచ్చు, ఉందని ఆశ్రయించితే ఈ ఆరోగ్యం ఎప్పుడు మనం విడిచిపోతుందో మనకు తెలియదు పిల్లరా. లేదా ధనాలు వెండి బంగారాలను మనం ఆశించామనుకోండి, వాక్యం చెప్తుంది రక్షించుడు గొర్రెముల అద్దె కానీ రక్షణ యెహోవా ఆధీనంలో ఉందని. ఇవన్నీ కూడా మనకు అవసరమే, కానీ రక్షణ అనేది ఎవరి ఆధీనంలో ఉందంటే సృష్టికర్త దేవుని ఆధీనంలో ఉంది. కానీ పిల్లరా, నువ్వెవరిని ఆశ్రయించాలంటే అండి, శూన్యంలో సృష్టించేసిన సృష్టికర్త ప్రభువుని మనం ఆశ్రయించాలి పిల్లరా. ఆయనను గనక ఆశ్రయిస్తే వాక్యం చెప్తుంది ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఆమేన్. ఈ యొక్క దేవుడికి లేదా మనుషులకి వెండి బంగారాలకి ఆరోగ్యానికి తేడా ఏంటంటే, ఆయన ఆశ్రయించినప్పుడు దేవుడు ఎన్నడూ కూడా నేను విడిచిపెట్టేవాడు కాదు పిల్లరా. డబ్బు ఉందనో డబ్బు లేదనో, ఆరోగ్యం ఉందనో ఆరోగ్యం లేదనో, నీ పరిస్థితి బాగుందనో బాగోలేదనో ఆయన నిన్ను ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు పిల్లరా. అదే మనుషులు అనుకోండి, డబ్బు ఉంటే నీ దగ్గరికి వస్తారు, డబ్బు లేకపోతే విడిచిపెట్టేస్తారు. వెండి బంగారాలు కూడా అవి ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు మన దగ్గర పోతాయో తెలియదు. ఆరోగ్యం కూడా ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు. దేవుడు తప్పితే ఈ లోకంలో దేన్ని ఆశ్రయించినా అవి తాత్కాలికమైనవే కానీ శాశ్వతమైనవి కావు. అవి నీ జీవితంలో ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు పోతాయో కూడా నీకు తెలియదు. కానీ దేవుణ్ణి కనుక ఆశ్రయిస్తే ఈ సృష్టిన్నంత కాలం కూడా ఆ దేవుణ్ణి నువ్వు విడిచిపెట్టేవాడు కాదు. కనుక అశాశ్వతమైన మనుషుల మీద కానీ, అశాశ్వతమైన ఆరోగ్యం మీద కానీ, అశాశ్వతమైన నీకున్న వెండి బంగారాల మీద కానీ నువ్వు నమ్మకం పెట్టుకోక, అవి ఉన్నాయని నువ్వు అనుకోక, సృష్టికర్త దేవుని మీద మాత్రమే నమ్మకం పెట్టుకొని ఆయన ఆశ్రయించినప్పుడు వాక్యం చెప్తుంది ఆయన విడిచిపెట్టేవాడు కాదు. యేసు నామమున జరుగును గాక. పరిస్థితులు బాగున్నా బాగోపోయినా, మనుషుల దగ్గర ఉన్నా లేకపోయినా, ఏ పరిస్థితుల్లో కూడా పిల్లరా, నీ దగ్గర డబ్బు వెండి బంగారం ఉన్నా లేకపోయినా సరే ఆ సృష్టికర్తని దేవుడిని ఆశ్రయించినప్పుడు ఆ తండ్రిని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టువాడు కాదని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతాడు పిల్లరా. కనుక నీ మనసు నీ నమ్మకం ఎవరి మీద ఉండాలంటే సృష్టికర్తని దేవుని మీద ఉండాలి. అందుకే వాక్యం చెప్తుంది, కీర్తన 8వ కీర్తనలో కూడా వాక్యం చూస్తే పిల్లరా, మీరు చూస్తుంటైతే పిల్లరా 5వ కీర్తనలో ఉంటది 31వ వచనంలో, నేను 5వ కీర్తన 11వ వచనం, నేను ఆశ్రయించే వారిని
అందరూ సంతోషించుదురు. దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుడు సంతోషం ఉండేలా చేస్తాడు పిల్లరా. అదే 31 కీర్తనలో కూడా మనం చూసినట్టయితే 28వ వచనంలో చూసినట్టయితే 31వ కీర్తన 8వ వచనంలో నరుల ఎదుట ఆశ్రయించిన వారి నిమిత్తమును దాచించిన మేలు ఎంతో గొప్పది. చూసారా, ఆయన ఆశ్రయిస్తే ఆయన విడిచిపెట్టాడంట, ఆయన ఆశ్రయించి వాళ్ళని సంతోషపెడతాడట, ఆయన ఆశ్రయించి వారి నిమిత్తము దేవుడు ఎంతో గొప్ప మేలుని దాచి ఉంచాడంటే పిల్లరా, లేదా సిద్ధపరిచి ఉంచాడంటే పిల్లరా. కనుక నీ జీవితంలో ప్రియ సహోదరి సహోదరుడా, మనుషులను ఆశ్రయించుకో, మనుషుల మీద నమ్మకం కలిగి ఉండకు. లేదా నాకు అది ఉంది ఇది ఉంది నాకేంటని నువ్వు అనుకోకు. కానీ ఎందుకంటే మనుషులు ఎప్పుడు మిత్రులుగా ఉంటారు, ఎప్పుడు సత్తులుగా ఉంటారో తెలీదు. నీకున్న వెండి బంగారాలు మేడమిద్దులు ఎప్పుడు ఉంటాయి ఎప్పుడు పోతే తెలీదు. నాకు చాలా ఆరోగ్యం ఉంది అనుకుంటున్నావు కదా, ఈ ఆరోగ్యం ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు పోతే తెలీదు. లేదా చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి కదా, నాకు చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నాయి అనుకుంటున్నావు, ఆ పేరు ప్రఖ్యాతి ఇన్ఫ్లుయెన్స్ ఎప్పుడు ఉంటాయి ఇప్పుడు పోతాయో నీకు తెలియదు. కనుక పిల్లరా, ఆ శాశ్వతమైన వాటి మీద నువ్వు నమ్మకం ఉంచుకోకు. కానీ శాశ్వతమైన శూన్యములో సృష్టి చేసిన దేవుడి మీద మాత్రమే నమ్మకం ఉంచు. దేవుడిని ఆశ్రయించడం అంటే అర్థం ఏంటంటే పిల్లరా, ఆ సృష్టికర్తని దేవుడి మీద నమ్మకం కలిగి విశ్వాసం కలిగి ఉండాలి, ఆయన వాక్యానుసారిగా జీవించడము. ఈ 2 పనులు చేస్తే నువ్వు దేవుణ్ణి ఆశ్రయించినట్టే పిల్లరా. కనుక ఎవరైతే ఆయన పట్ల నమ్మకంతో విశ్వాసంతో దేవుడు నాకున్నాడు చాలు అని ఆయన్ని ఆశ్రయిస్తారో, ఆ భగవంతుడు ఆ మాట ప్రకారంగా నేను జీవిస్తే చాలు, నా బ్రతుకు నా జీవితం బాగుంటుందని ఎవరైతే ఆశ్రయిస్తారో వారందరినీ దేవుడు సంతోషపెడతాడంట. వారందరి జీవితాల్లో ఎంతో గొప్ప మేలుని దేవుడు సిద్ధపరచి ఉంచాడట. సిద్ధపరచడం లేదా దాయడం అంటే ఏంటంటే పిల్లరా, భవిష్యత్తు గురించి, భవిష్యత్తులో నన్ను ఆశ్రయించిన బిడ్డల జీవితాల్లో, నీ మీద నమ్మకం విశ్వాసం ఉంచిన బిడ్డల జీవితాల్లో, నేను చెప్పినట్టుగా నడుచుకునేటువంటి బిడ్డల జీవితాల్లో వాళ్ళకి ఏం అవసరం ఉంటుంది, వాళ్ళ కుటుంబానికి ఏం అవసరం ఉంటుంది, వాళ్ళకి ఆహారమా, ఆరోగ్యమా, ఐశ్వర్యం, వెండి బంగారాల, మేడమిద్దల లేదా మనుషుల ఏ విధమైన అవసరం, ఏ విధమైన సహాయం ఉంటుందో అని భవిష్యత్తు వర్తమానములు ఎరిగిన దేవుడు ఆయన ఆశ్రయించిన బిడ్డల నిమిత్తం దేవుడు ఒక మేలుని దేవుడు ఏం చేస్తాడేటండి, సిద్ధపరిచి ఉంచుతాడేటండి పిల్లరా, దాచి ఉంచుతాడంటే పిల్లరా. చూసారు పిల్లరా, ఆయన ఆశ్రయించిన బిడ్డల పట్ల దేవుడు ఎంత గొప్ప ఆశ ఆసక్తి కలిగి ఉన్నాడు. అయ్యో నా బిడ్డలను నమ్ముకున్నారు, నా పట్ల విశ్వాసంతో ఉన్నారు, నా వాక్యానుసారంగా నా మాట పరంగా వీళ్ళు జీవిస్తున్నారు, వీళ్ళకి ఏం కావాలి భవిష్యత్తులో అని చెప్పేసి వాళ్ళ భవిష్యత్తు జీవితం గురించి దేవుడు ఒక మేలుని సిద్ధపరిచించాడట, ఒక మేలుని దాచి ఉంచాడంట. ఈ దినాన్ని పిల్లరా చూడండి, తల్లిదండ్రులు బిడ్డల కొరకు ఆలోచన చేస్తారు. ఈ బిడ్డలు ఎదుగుతున్నారు, వాళ్ళ స్కూల్కి కాలేజీకి ఏం చదివించాలి, ఏ ఉద్యోగం చేయించాలి, లేదా ఏ వ్యాపారం చేయించాలి, లేదంటే వాళ్ళకి వివాహము ఎట్లాంటి వ్యక్తితో చేయాలి, దానికి డబ్బు ఎంత అవసరం ఉంటుంది అని, లేదా వాళ్ళకి మనం ఏదైనా ఇస్తున్నావా అని తల్లిదండ్రులు వివాహం అయిన తర్వాత బిడ్డలు కన్నా తర్వాత రాత్రి పూళ్ళు బిడ్డల కోసం ఆలోచన చేస్తారు. రూపాయి కూడబెట్టి వాళ్ళ కోసం వెండి బంగారులు మేడమిద్దులు ఆస్తంతలు సమకూరుతారు. వాళ్ళని గొప్ప స్థితిలో ఉంచాలని రాత్రి బౌళ్ళు కష్టపడతారు. బిడ్డలకి తెలీదు తల్లిదండ్రులు వాళ్ళ కొరకు అటువంటి మేలును సిద్ధపరిచారని, అటువంటి మేలును దాస్తున్నారని, దానికోసం తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతున్నారని బిడ్డలకు తెలియదు పిల్లరా. బిడ్డలకి తెలియపోయినా బిడ్డలు ఎదుగుతున్నారు. వాళ్ళకి ఏం అవసరమో, డబ్బా, ఇళ్ళ, మేడ, మిద్ద, చదువ, ఇట్లాంటి దాని గురించి తల్లిదండ్రులు ఆలోచన చేసి బిడ్డలకి ఏం దాస్తే, ఏం సిద్ధపడితే వారి భవిష్యత్తు బాగుంటుంది అనేది తల్లిదండ్రులు ఆలోచన చేసి బిడ్డలకు కావాల్సినవి అన్ని కూడా తల్లిదండ్రులు ఓపినంత వరకు వారు కష్టపడి తినుకో బిడ్డల కొరకు ఎంత దాయాలో, ఎంత సిద్ధపరచాలో అంత దాచి ఉంచుతారు పిల్లరా. తల్లిదండ్రుల లక్షణం అది. మరి అట్లాంటి పరిస్థితుల్లో మరి సృష్టికర్త దేవుడు మన కొరకు ఎంత సిద్ధపరుస్తాడు పిల్లరా. ఆయన పట్ల విశ్వాసం ఉన్న బిడ్డల జీవితాల్లో, ఆయన పట్ల నమ్మకం కలిగి ఉన్న బిడ్డల జీవితాల్లో, ఆయన వాక్యానుసారంగా జీవించే బిడ్డల జీవితాల్లో దేవుడు కూడా చెప్తున్నాడు, నన్ను ఆశ్రయించేవాడిని నేను విడిచిపెట్టేవాడిని కాదు, నన్ను ఆశ్రయించే బిడ్డల్ని అనేక మేలులతో ఉపకారాలతో నేను సంతోషింపజేస్తాను, నన్ను ఆశ్రయించే బిడ్డల జీవితాలకి కావలసినటువంటి ప్రతి మేలు ప్రతి ఉపకారం కూడా నేను సిద్ధపరుస్తాను, నా బిడ్డల కొరకు నేను వాళ్ళకి కావాల్సిన మేలు దాచి ఉంచుతానని దేవుడు తనను ఆశ్రయించిన బిడ్డల గురించి చెప్తున్నాడు పిల్లరా. కనుక దేవుని ఆశ్రయించడం మరొకసారి చెప్తున్నాను, ఆయన పట్ల గొప్ప విశ్వాసంతో నమ్మకంతో ఉండాలి, ఆయన వాక్యానుసారిగా జీవించాలి. ఈ 2 పనులు చేస్తే దేవుణ్ణి ఆశ్రయించినట్టు పిల్లరా. అట్లా ఆశ్రయించిన బిడ్డల్ని
ఎన్ని కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినా విడిచిపెట్టి వాడిని కాదని దేవుడు చెప్తున్నాడు. మనుషులు మన పరిస్థితి బాగుంటే మన దగ్గరికి వస్తారు, పరిస్థితి బాగోకపోతే విడిచిపెట్టేస్తారు. కానీ దేవుడు అట్లాంటి దేవుడు కాదు ప్లేయర్. ఆయన సృష్టికర్త దేవుడు. నువ్వు పరిస్థితి బాగున్నా బాగోపోయినా, ఆరోగ్యం ఉన్న, ఐశ్వర్యం ఉన్నా, ఏం మనుషుల దగ్గర ఉన్నా లేకపోయినా, నువ్వు కనుక దేవుడిని ఆశ్రయించినట్టు దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, నేను వాడిని విడిచిపెట్టే వాడిని కాదు. ఎన్నడూ దేవుడు విడిచిపెట్టి, నీ ప్రతి బాగున్నా బాగోపోయినా, ఎలాగున్నా, ఆరోగ్యంలో, అనారోగ్యం, డబ్బుల్లో, ఆస్తులు, అంతస్తులు, నందుల్లో, అవమానాల్లో, హేనల్లో, విక్రింపులు, ఘనతలు, పేరు ప్రఖ్యాతులు ఎన్నడూ కూడా నేను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆ సృష్టికర్త దేవుడు నిన్ను ఎన్నడూ విడిచిపెట్టకుండా ఉండాలంటే, మనుషులు ఏది ఆస్తి అంత దూరమైనా సరే, ఆ ప్రభు, ఆ సృష్టికర్త దేవుడు నిన్ను విడిచిపెట్టకుండా ఉండాలంటే నువ్వు ఆయన ఆశ్రయించేవాడిగా ఉండాలి, ఆశ్రయించే దానిలో ఉండాలి. అంతేకాదు, ఆయన ఆశ్రయించలేని దేవుడు, ఆయన మేలులతో, ఉపకారాలతో సంతోషపెట్టేటువంటి దేవుడు. ఆయన ఆశ్రయించిన బిడ్డల భవిష్యత్తు గురించి, వారికి కావాల్సిన ఆస్తంతస్తులు, మేడమిద్దులు, ఆనంద సంతోషాలు, శాంతి సమాధానాలు సిద్ధపరిచేటువంటి దేవుడు. కనుక పిల్లరా, ఈ దినాన్ని మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాం? తాత్కాలికంగా మనుషులు లేదా పరిస్థితులు కలిగించే వీటిని ఆశ్రయిస్తున్నామా? సృష్టికర్త దేవుణ్ణి ఆశ్రయిస్తున్నామా? తాత్కాలం విడిచిపెట్టేపోయి మనుషులు, వెండి బంగారాలు, పరిస్థితులు బట్టి మన దగ్గరికి వచ్చి పరిస్థితులు బట్టి దూరం అయ్యే ఈ వెండి బంగారాలు, మేడమిద్దులు, మనుషులను ఆశ్రయిస్తున్నావా? పరిస్థితులు ఎలా ఉన్నా సరే నిన్ను విడిచిపెట్టిన దేవుణ్ణి, సంతోషపెట్టే దేవుణ్ణి, నీ కొరకు మేలు సిద్ధపరిచిన దేవుణ్ణి ఆశ్రయిస్తున్నావా? ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో. అందుకే దేవుణ్ణి ఆశ్రయించు, నీ బతుకుల గొప్ప కార్యాలను చూడగలుగుతావు పిల్లరా. ఓకే, ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో నేను ఆశ్రయించాలని నువ్వు చెప్పు కనుక మనుషుల్ని, బంధుమిత్రుల్ని కాదు నా ప్రభ, సృష్టికర్తని నిన్ను ఆశ్రయించేట గొప్ప కృపని, గొప్ప మనసును మాకు దయచేసి, నువ్వు ఇచ్చి ఆశ్రయించే వారికి నువ్వు చేసే మేలులు మేము పొందుకోవటానికి, నువ్వు ఇచ్చే సంతోషం పొందుకోవడానికి ఎన్నడూ విడిచిపెట్టనున్నా కాబట్టి నేను ఆశ్రయించే గుణం మాకు అందరూ కూడా దయచేయమని, ఈ వాక్యం బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి, బలపరచమని. వాక్యం ద్వారా ఎవరు ఏ మేలు ఆశిస్తున్నారో మేలు దయచే, వారికి ఉన్న మరి ఎవరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో ఆ పరిస్థితుల్లో వారికి విడుదల దయచే, ఆర్థిక సమస్యల వారికి విడుదల దయచే, అనారోగ్యాలతోనే విడుదల దయచే, వ్యసనాలతోనే విడుదల దయచే, ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్న వారికి విడుదల దయచే, కృప చూపి నడిపించి బలపరచమని. వివాహం కాని వారికి వివాహాలు దయచే, దేవా ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచే, దేవ గర్భంతో ఉన్న బిడ్డలకు సుఖమైన పరిస్థితి దయచే, గర్భం కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నారయ్యా, గర్భఫలాన్ని దయచే, రాకపోకల్లో తోడుకుండండి, ఎవరికి ఎటువంటి శోధన కీడాపా లేకుండా కాచి కాపాడమని యేసునామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఓకే ప్రియరా, వాక్యం ద్వారా పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడు కనుక ప్రతిరోజు వాక్యం వినండి. ఆయన అద్భుతమైన కార్యాలు దేవుడు మీ జీవితంలో చేసే దేవుడై ఉన్నాడు. ఓకే, మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాం. ఏ ప్రాబ్లం వచ్చినా ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా తెలియజేయండి. ఏ సమయంలో అయినా సరే మీకోసం ప్రార్థిస్తాం. దేవుడు మా ప్రార్థన ఆలకించి గొప్ప విజయం దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. ఓకే, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు.